హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు. ఇది మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో రాసిన పాట. కానీ కాలాలు మారినా కూడా ఆ కవిత్వం సారాంశం మాత్రం ఇప్పటి దేశానికి సమాజానికి వర్తించేలా ఉంది. కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇలా అవినీతి అక్రమాలతో కూరుకుపోతూ ఉన్నాయి. ప్రధానంగా హంగేరీ దేశంలోన అవినీతి అనేటువంటిది తారస్థాయికి వెళ్ళిపోయి ఒక ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన స్నేహితుడైనటువంటి ఒక బడా వ్యాపారవేత్తకు ఏకంగా నదీ తీరంలోన కట్టినటువంటి డ్యాము పరిసర ప్రాంతంలో భూములను కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చేశారు. వాస్తవంగా ఆ భూములన్నీ కూడా సర్కారుకు సంబంధించిన భూములు, కానీ వాటిని ప్రైవేట్ ఆస్తులుగా మార్చేసి ఆ ఆస్తులను తన స్నేహితుడు కొనేలాగా ప్లాన్ చేసేశారు. అతను ఏం చేశాడు, ఆ స్థలాన్ని కొని రియల్ ఎస్టేట్ బిల్డింగ్లు లేపేశాడు, పెద్ద పెద్ద భవనాలు లేపాడు. అక్కడ దాదాపు 100 మీటర్ల పైగా లేపినటువంటి ఒక బహుళ అంతస్తు భవనం అందరి దృష్టిని ఆకట్టుకునింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు వీళ్ళందరూ కూడా విస్తుపోయారు. ఎందుకంటే నదీ తీరం చాలా సారవంతమైనటువంటిది, అది పర్యావరణ హితం కలిగేటువంటిది. అక్కడ ఏ కట్టడాలు కట్టరాదని ప్రపంచం మొత్తం చెప్పేటువంటి సత్యం ఇది. అంతెందుకు, ఇప్పుడు మనకు హైడ్రాని ఇక్కడ హైదరాబాద్లో వచ్చింది. చెరువులు ఇవన్నీ కూడా కబ్జా అవుతుంటే కనుక బఫర్ జోను, FTL ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు, అంటే చెరువు ఉన్న ప్రాంతం ఏది, బఫర్ జోన్ ఏది, ఇక్కడ ఏ కట్టడాలు ఉండకూడదని ఇప్పుడు మనం ఈ కొత్తగా నియమాలు ఏదైతే చెప్తున్నామో ఇవే నియమాలు ప్రపంచవ్యాప్తంగానే ఉన్నాయి. కానీ హంగేరీలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి ఇవేవి పట్టలేదు. అప్పటి ప్రధానికి తెలిసిందంతా ఒక్కటే, దాచుకో దోచు. పైగా తాను దోచుకోవడం కాకుండా తన స్నేహితులకు, బంధువులకు, అల్లుళ్లకు అందరికీ కూడా సర్కారు ఆస్తులను, నిధులను పప్పు బెల్లాలాగా పంచిపెట్టేశారు. ఇంత జరిగాక మొన్న జరిగిన తాజా ఎన్నికల్లో అతను ఘోరంగా ఓడిపోయాడు. తర్వాత వచ్చినటువంటి ప్రధాని ఏం చేశాడో తెలుస్తున్నాను, ఆ దేశ అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించి పడేశాడు. అదేంటి, అవినీతి అక్రమాలు చేసింది ప్రధాని అయితే పాపం ఆ అధ్యక్షుడు ఏం చేశాడు, అతన్ని ఎందుకు పదవీచ్యుతుడు చేశారు? పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా, అంటే అదే రాజ్యాంగ చట్టంతో అయితే కుదరదు కాబట్టి 17వ రాజ్యాంగంని సవరించి ఆ సవరణ అమల్లోకి వచ్చేంత వరకు వేచి ఉండి అది వచ్చిన తర్వాత మూకుమ్మడిగా అతన్ని ఇంటికి పంపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కారణం ఏం చెప్పారో తెలుస్తుందా? అతను ఏం చేశాడో చేయలేదా అన్నది కాదు ప్రశ్న. ఇక్కడ ప్రధాని అంతటి అన్యాయాలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడుతూ ఉంటే ఇతను కనీసం నోరు మెదపలేదు, అతన్ని నివారించలేదు, అతన్ని నియంత్రించలేదు. మళ్ళీ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వారు కింద జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే వాళ్ళు ఉండి కూడా వ్యర్థమే కదా. అందుకోసమే వాళ్ళని తొలగించేసాము నేను. ఈ సందర్భాన్ని ఇప్పుడు మనం భారతదేశానికి అన్వయించుకుంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తమ సహచరులకు, తమ అనుయోగులకు పంచి పెట్టేస్తూనే ఉంటారు. అంతేందుకు, NDA సర్కార్ బడా వ్యాపారవేత్త అదానికి ఎన్ని రకాలుగా దోచిచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రతిపక్షమైతే నేరుగా ఆరోపించింది, మీరంతా దోచి ఇస్తున్నారు, ఇలా ఇవ్వడం సరికాదు అని. చివరికి సెబీ వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పిన, సుప్రీంకోర్టు కూడా సెబీ చేత ఎంక్వైరీ చేయించమని చెప్పిన, వీటన్నిటినీ కూడా కాదని ఇప్పటికీ కూడా అదానిని రక్షిస్తూనే ఉంది. అతనికి ఓడరేవులు, విమానాశ్రయాలు ఎక్కడ పడితే అక్కడ, అదాని ఆస్తులు లేనటువంటి ప్రాంతం లేనే లేదు అన్న రీతిగా ఉంది. మరి వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రధాని పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే అలాంటివి ఏమీ ఇక్కడ ఉండదు. కానీ అక్కడ హంగేరీలో మాత్రం అలా కాదు. నేను ఎందుకు ఇంత పోలికతో చెప్తున్నానంటే, అవినీతి అనేటువంటిది సర్వవ్యాపకంగా ఉంది. దేవుడు సర్వంతర్యామి అన్నట్టు ఇక్కడ అవినీతి సర్వంతర్యామిగా మారిపోయింది. ఇలాంటి సర్వంతర్యామిగా ఉన్నటువంటి అవినీతి పైన ఆయా దేశాలు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా మనం కాస్త ఆలోచించాలి, వాటిని మనం పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి హంగేరీ సర్కార్ కొత్తగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఖచ్చితంగా చాలా దేశాలకు అదొక పాఠం, అదొక కొత్త సిలబస్. కానీ ఆ పాఠాన్ని పట్టించుకుంటారా, ఆ నిజాలను చూస్తారా, ఆ సత్యాలను చెవికెక్కించుకుంటారంటే అది వారి విఘ్నతకు సంబంధించినటువంటి అంశం. ఇక అసలు విషయానికి వస్తే, హంగేరీలో జరిగిన ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ ప్రభుత్వం పదవిని కోల్పోయింది. సో ఆ ప్రధాని ఎవరు,
అవినీతికి పాల్పడిపోయి పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయినటువంటి స్వార్థ భూయిష్టమైనటువంటి ఆ ప్రధాని పేరు ఓర్బన్, విక్టర్ ఓర్బన్. ఆ విక్టర్ ఓర్బన్ ప్రభుత్వం పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో పీటర్ మగ్యార్ కొత్త ప్రభుత్వంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. వెంటనే ఆయన చేసిన పని ఏంటి? హంగేరియన్ పార్లమెంటు రాజ్యాంగంలోని 17వ సవరణను ఆమోదించి అధ్యక్షుడు తమాస్ సుల్యోక్ను పదవి నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు. ప్రధాని విక్టర్ ఓర్బాన్ పాలనలో, అంటే అప్పటి ప్రధాని విక్టర్ ఓర్బాన్ పాలనలో రాజ్యాంగ విలువలను కాపాడడంలోన అధ్యక్షుడు విఫలమయ్యారు అని వాళ్ళు ఆరోపించారు. హంగేరీ మాజీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ తన సన్నిహితుడు, అంటే తన వ్యాపారి, ఇక్కడ మన ప్రధానికి ఎలాగైతే అదాని సన్నిహితుడో అక్కడ కూడా విక్టర్ ఓర్బాన్కు ఒక బడా వ్యాపారవేత్త చాలా సన్నిహితంగా ఉన్నాడు. అతని పేరు ఇస్త్వాన్ గరాంచి. అతని పేరు ఏంటంటే ఇస్త్వాన్ గరాంచి అనే బిలియనీర్ వ్యాపారవేత్త, మళ్ళీ సాదాసీదా వ్యాపారవేత్త కాదు, బిలియనీర్ వ్యాపారవేత్తకు బుడాపెస్ట్లోని, అదొక ప్రాంతం పేరు, బుడాపెస్ట్లోని డాన్యూబ్ నదీ తీరంలో, అక్కడ డాన్యూబ్ నది ప్రవహిస్తుంది, ఆ నదీ తీరంలోని కోపాస్టీ ఆనకట్ట, కాబట్టి బుడాపెస్ట్ అనేటువంటి ప్రాంతంలో డాన్యూబ్ నది తీరంలో కోపాస్టీ అనేటువంటి డ్యామ్ నిర్మించారు. మరి మీరు ఆలోచించండి, నదీ తీరము అక్కడంతా కూడా చాలా సున్నితమైనటువంటి పర్యావరణ హితమైనటువంటి, ఎవరు కూడా కనీసం కన్నెత్తి చూడరాదు అలాంటి ప్రాంతంలోన ఆనకట్ట కట్టారు. ఆనకట్ట ఎందుకు కడతారండి? వచ్చిన నీటిని నిల్వ చేసి దాన్ని ఛానలైజ్ చేయడం, పొలాలకు పారించడం, విద్యుత్ ఉత్పాదన చేయడం, సాగు నీరు అందించడం, ఇంతటి పవిత్రమైనటువంటి ఆశయంతో కట్టిన డ్యాము చుట్టుపక్కల భూములను అప్పనంగా కొట్టేశాడు ఈ వ్యాపారి. ఆయన ఇంతలా కొట్టేయడం కారణం ఎవరంటే కనుక ప్రధాని నీ ఇష్టం తీసుకోబోయా, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమని మనం అంటాం కదా, అలాగా ఎడాపెడా కోసరి భూములను వడ్డించేశాడు ఈ కబ్జాదారుడు, గుటుక్కును మింగి స్వాహా చేశాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆనకట్ట చుట్టూ ఉన్న విలువైన భూములను అతను కొనుగోలు చేశాడు. ఈ రియల్ ఎస్టేట్ వివాదం ఇప్పుడు హంగేరీ దేశంలోన అతి పెద్ద సంక్షోభంగా ఇప్పుడు మారింది, కుంభకోణంగా కూడా మారింది. 2016లో హంగేరీ ప్రభుత్వం ఈ నదీ తీర ప్రాజెక్టును విదేశీ సంస్థల నుంచి స్థానిక సంస్థలకు మార్చింది. యాక్చువల్గా ఈ నదీ తీర ప్రాంతం విదేశీ సంస్థల అధీనంలో ఉంటే దాన్ని స్థానిక సంస్థలకు మొట్టమొదటి కన్వర్ట్ చేశారు. ఎందుకంటే ఈ వ్యాపారికి కట్టబెట్టడానికి అనుకూలంగా. చూడండి, ఒక వ్యాపారికి లబ్ధి చేకూర్చడం కోసం చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చేంత స్థాయికి దిగజారి బరి తెగించారంటే ఇంకా హంగేరీ గత ప్రభుత్వం ఎంతగా కూరుకుపోయిందో మనకు అర్థమవుతుంది. ఇస్త్వాన్ గరాంచీకి చెందిన ఒక కంపెనీ 56 హెక్టార్ల స్థలాన్ని అది సొంతం చేసుకునింది. ఆ స్థలంలో బుడాపార్ట్ పేరుతో లగ్జరీ ఇళ్ళు, కార్యాలయాలతో ఒక కొత్త టౌన్షిప్ని నిర్మించేశారు, ఒక కొత్త నగరాన్ని నిర్మించేశారు. ఇక్కడ నిర్మించిన అదే ప్లేస్లో నిర్మించిన 120 మీటర్ల ఎత్తున, చూడండి ఎంత ఎత్తున, చూడండి 120 మీటర్ల ఎత్తున మోల్ క్యాంపస్ అనే పేరున్న భవనం ఈ బుడాపెస్ట్ నగర సంస్కృతిని, పర్యావరణాన్ని ఘోరంగా దెబ్బతీస్తుందని నగరవాసులు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందారు. సో ఈ మోల్ క్యాంపస్ భవనం చూడగానే వాళ్ళకి అనిపించింది చాలా మటుకు ఇంత అద్భుతంగా భవనం కట్టారు కదా అని. ఇప్పుడు చూడండి, హంగేరీలోన ఒక ప్రభుత్వం తరఫున ఆశీస్సులు పొంది ఒక వ్యాపారవేత్త, బడా వ్యాపారవేత్త, ఒక రియల్ ఎస్టేటర్ 120 మీటర్ల బిల్డింగ్ను కట్టినందుకు అక్కడ వాళ్ళందరూ కూడా విస్తుపోయారు. ఏంటిది ఇలా జరుగుతోంది అని అంటారు. మళ్ళీ అదే మన దేశంలో అసలు అనుమతి కూడా అక్కర్లేదు, రాత్రికి రాత్రి బిల్డింగులు లేపిస్తారు, చెరువులను కబ్జా చేస్తారు, ప్రభుత్వ ఆస్తులను మాయం చేస్తారు, బఫర్ జోన్లను మాయం చేస్తారు. హైదరాబాద్ లాంటి నగరం ఇంత విస్తారంగా ఉందంటే ఎన్ని చెరువులు మాయమైపోయాయో ఎవరికి తెలుసు. అందుకోసమే ఇక్కడ 4 చినుకులు పడినా కూడా రోడ్లన్నీ కూడా వరదమయంగా మారుతుంది. కారణం ఏంటంటే ఆ నీటికి పోవడానికి దారేది. చెరువు లోతట్టు ప్రాంతంలో కూడా ఇప్పుడు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మనకు హైదరాబాద్ నగరం. ఒక హైదరాబాద్ నగరంలోనే కాదు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. అంతెందుకు, అంతకుముందు బెంగళూరులో వరద వస్తే మొత్తం కొట్టుకుపోయినప్పుడు నగరవాసులందరూ మొట్టమొదటిసారిగా అప్పుడు ఆలోచించారు, ఎందుకు ఇంత వరద వస్తే నగరం తట్టుకోలేకపోయింది, ఇంత నీళ్లు ఎక్కడి నుంచి వచ్చేసాయి, ఎందుకు వచ్చాయి అంటే డ్రైన్ సిస్టమ్ లేదు. వచ్చిన నీళ్లు బయటికి వెళ్ళడం ఎలాగో తెలియదు, దారి తప్పిపోయిన పసిపిల్లల్లాగా ఆ నీళ్లు అటు ఇటు ఇళ్లలో చోరబడుతున్నాయి. కారణం ఏంటంటే చెరువు లేదు. చెరువు ఉండాల్సిన చోట భవనాలు ఉంటున్నాయి.
కాబట్టి చెరువులు ఉండవలసిన చోట భవనాలు ఉంటే ఆ భవనాల్లోనే నీళ్లు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఊరి మధ్యలోన లోతట్టు ప్రాంతంగా ఉన్న నగరాన్ని అభివృద్ధి చేశాక కట్టితేనే ఇన్ని ఇబ్బందులు వస్తే, మళ్ళీ హంగేరీలోన, బుడాపెస్ట్ నగరంలోన, డ్యుమాన్ నదీ తీరంలోన, ఆ నదీ తీరంలో నిర్మించినటువంటి కోంపాస్ట్ ఆనకట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన భూములు ఎంత సారవంతంగా ఉంటాయండి, ఎంత ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయండి. ఆ ల్యాండ్స్ను మొత్తం కూడా కబ్జా చేసి పడేశారు. 56 ఎకరాల భూమిని కబ్జా చేసి అక్కడ టౌన్షిప్పే కట్టేశారంటే ఏం ధైర్యంతో కట్టారు? సాధారణంగా ఎవరు కూడా సాధారణంగా ఏ రియల్ ఎస్టేటర్ అయినా కూడా చెయ్యి వేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అక్కడ ఆ వ్యాపారి చెయ్యి వేశాడంటే ఎంతమంది ఆశీస్సులు ఉంటాయో ఆలోచించండి. సో ఎవరైనా బడా వ్యాపారి ఎడాపెడా కబ్జాలు చేశారంటే అది ఆయన ఒక్క ధైర్యం కాదు, ఆయన వెనక ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆశీస్సులు అందిస్తుంటారు, అదృశ్య హస్తాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు తెగరెచ్చిపోతూ ఉంటారు అన్నమాట. సో అక్కడ అలా ఉంది. విక్టర్ ఓర్బాన్ సుమారు 16 ఏళ్ల పాలనలో, అంటే ఆయన 16 years పాలించారు. ఈ 16 ఏళ్ల పాలనలోన కుటుంబ సభ్యులకు ఆయన చేసిన మేలు ఏందయ్యా అంటే కనుక, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రభుత్వ కాంట్రాక్టులను మొత్తం దారాదత్తం చేశాడు. గంప గుత్తగా కట్టెపెట్టేశాడు వాళ్ళకు. మీరు అడగకపోయినా ఇచ్చేశాడు. ఎవరికి? తన అల్లుళ్లకు, తన బిడ్డలకు, తన తమ్ముళ్లకు, అన్నలకు, రక్త సంబంధికులకు అందరికీ కూడా ఇచ్చేశాడు పాపం, ఏమాత్రం పక్షపాతం చూపించకుండా. మరి ప్రజలండి అంటే ప్రజల్ని ఆయన పట్టించుకోలేదు కదా. అందుకోసమే ప్రజలు కత్తిగట్టి కసితోటి ఓటు వేసి మరీ ఆయన ఘోరంగా ఓడించారు. ఒక నాయకుడు ఎందుకు ఓడిపోతా అంటే ఉత్తి పుణ్యానికి ఓడిపోడండి, ఆయన చేసిన పాపాలే ఆయనకు చుట్టుకుంటాయి. ప్రజలు మౌనంగా ఉన్నారంటే వాళ్ళు ఇదంతా సహిస్తున్నారు, భరిస్తున్నారు అని కాదు, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారని అర్థం. ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే, ఏ సర్కారులోనైనా సరే అవినీతి పెరిగిపోయినా కూడా ప్రజలు కిమ్మనట్లేదు అంటే కనుక వాళ్ళు మనసులోనే అంచనా వేసుకుంటూ ఉంటారు. మా రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది, అది ఎలక్షన్ డే, పోలింగ్ డే వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మేము ఓటేస్తాం. చాలామంది అంటుంటారు, ఓటర్లు ఎక్కడ ఓటేస్తారండి, డబ్బులకు అమ్ముడుపోతారు కదా. నిజంగా డబ్బులకు అమ్ముడుపోయే ఓటర్లే ఉంటే కనుక మళ్ళీ అంటే కొనుక్కున్న వాళ్ళు అనుకున్న సర్కార్లు రావాలి కదా, మళ్ళీ ఎందుకు రావట్లేదు? విభిన్నమైనటువంటి ఫలితాలు ఎందుకు వస్తున్నాయంటే డబ్బులు తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటు, అది మాత్రం అందుకోసమే ఎంత పెద్ద సర్కార్ అయినా, ఎంత పెద్ద నాయకుడినైనా లాగి అవతలకు పడేస్తారు జనాలు. జనాల కంటే పెద్దగా తీర్పు ఇచ్చేవాళ్ళు ప్రజాస్వామ్యంలో ఇంకెవ్వరూ లేరు. అందుకోసమే ఈ జనాకర్షక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముసుగు. ఈ ముసుగు దేనికోసం అంటే ఓట్ల కోసం. మనిషిని ఇక్కడ ఒక ఓటులాగా చూస్తారు. అందుకే ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ ఒక మాట అన్నారు, మనిషి ఇక్కడ ఓటు, దేశం నరకానికి గేటు, గంగా నది కులపిశాచాల లావానలం, గోదావరి ఫ్యాక్టరీల శౌచాలయం, నగరం ఇవాళ ఒక చంబల్ వ్యాలీ అన్నారు. నగరం ఇవాళ ఒక చంబల్ వ్యాలీ లాంటిది. అంటే ఇక్కడ అస్సలు భద్రత లేదు. చూస్తున్నాం కదా ఘటనలు. ప్రియుడితో కలిసి భర్తను లేపేసేవాళ్ళు కొంతమంది అయితే, ప్రియురాలతో కలిసి భార్యను లేపేసేవాళ్ళు మరికొంతమంది, కన్నబిడ్డల్ని నరికి పడేసి ఆ తర్వాత పోయి పట్టాలపైన పడి చనిపోయిన వాళ్ళు. ఒక మృగం లాంటి మనిషిని మనం ఈ మధ్య కాలంలో చూసాం, రాజ్ కుమార్ అనేటువంటి వాడు, షాబాద్ దుర్ఘటన. మళ్ళీ ఇవన్నీ కూడా నగరం చుట్టుపక్కల జరుగుతున్నాయంటే ఆ కవి అన్నట్టు నగరం ఇవాళ ఒక చంబల్ వ్యాలీ. సో ఇలాంటి పరిస్థితుల్లోన ఓర్బన్ పాలనలోన తమ వారికి కట్టబెట్టిన సుమారు 100 బిలియన్ 4 ఐటీ కాంట్రాక్టులను, ఆ కాంట్రాక్టులు కట్టబెడితే పీటర్ మాగ్గర్ సర్కార్ వచ్చిన వెంటనే వాటిని నిర్దాక్షిణ్యంగా తీసిపడేసి వాటిని రద్దు చేసి పోలీసుల విచారణకు ఆదేశించింది. కొత్త ప్రభుత్వం కఠినమైన సంస్కరణలకు మెచ్చుకుంటూ యూరోపియన్, అంటే ఈ గత సర్కారు ఓర్బన్ ఎప్పుడైతే అవినీతి పాలనకు పాల్పడ్డాడో యూరోపియన్ యూనియన్ కొన్ని డాలర్లు, యూరోలు పంపించేది అక్కడ సహాయం కోసం. ఆ దేశం, ఆ యూనియన్ మొత్తం పంపించేది, ఫండింగ్ చేసేది. అది ఫండింగ్ ఆపేసింది. ఇక్కడ ఇన్ని అవినీతి అక్రమాలు జరుగుతుంటే మా ఫండింగ్ ఎందుకు ఇవ్వాలనేది ఆపేసింది. ఎప్పుడైతే మళ్ళీ కొత్తగా సంస్కరణలు మొదలయ్యాయో ఆ యూరోపియన్ యూనియన్ మెచ్చుకొని మళ్ళీ నిధులను ఇవ్వడం మొదలుపెట్టింది. సో 16 బిలియన్ల యూరోలను వెంటనే విడుదలకు అంగీకరించింది. ఇది ఇప్పుడు మనకు హంగేరీది సంబంధించింది. ఇదే మనం పోస్టర్లో చూస్తే ఇతను మాజీ ప్రధాని విక్టర్ ఓర్బాన్. ఇందాక మనం అవినీతి చరిత్ర గురించి చెప్పాం కదా, ఇతనే అండి. సో ఇది బుడాపార్ట్ ప్రాజెక్టు. సో ఇక్కడ బుడాపార్ట్ ప్రాజెక్టులోనే ఇలా చేశారనమాట. ఇక్కడ ఏంటంటే అధ్యక్షుడు తమాస్ సల్యోవ్, ఇతన్నే గద్దె దించేశారు. ఇతను పీటర్ మాగ్యార్, అంటే ఇప్పుడు సంస్కరణల కొరడా పట్టుకొని అందరినీ వాయించేస్తున్నటువంటి ప్రధాని ఎవరంటే పీటర్ మాగ్యార్. సో ఇక్కడ అవినీతి అంతం ప్రజాస్వామ్యానికి పునర్జన్మ ఎలా వచ్చిందంటే
హంగేరీలో జరిగిన దీంట్లో ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని ఇచ్చారు. 56 హెక్టార్ల స్థలంలో బుడాపార్ట్ పేరుతో లగ్జరీ ఇళ్ళు, కార్యాలయాలు, కొత్త నగరాన్ని నిర్మించారు. సో ఏ అండ చూసుకొని వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారంటే కనుక అధ్యక్షుల అండదండ చూసి. ఇక మన దేశం వ్యవహారానికి వస్తే హంగేరీలోన ఇంత అవినీతి జరుగుతుందని మనం పటాలు వేసి ఫోటోలు వేసి మరీ చెప్పుకుంటున్నాం కదా. మళ్ళీ మనమేమన్నా శుద్ధ పూసలం అంటే కనుక మనము కూడా ఆతాను ముక్కలమే. మనలో కూడా అవినీతి అక్రమాలు ఎక్కడెక్కడ ఎలా ఉండాలో ఎంత ఉండాలో అంత ఖచ్చితంగా ఉంది. సో మోడీ అదానీ సాన్నిహిత్యం పైన ప్రతిపక్షాలు విమర్శ చేస్తూనే ఉన్నాయి. దేశీయ విదేశీయ పర్యటనలో అంటే మోడీ ఆ తర్వాత అధికార పక్షంలో ఉన్న వాళ్ళు పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళు అదే పనిగా అదానికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహిస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ బలంగా విమర్శిస్తోంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మేము కేవలం అదాని గురించి మాత్రమే కాదండి, అందరి వ్యాపారాల గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన దేశ బిజినెస్ అక్కడ పెరగాలి కాబట్టి, విదేశీలో మనం పెట్టుబడులు పెడితే మనకు సంపద పెరుగుతుంది కాబట్టి మనం అలా చేస్తున్నామని వీళ్ళు సమర్థించుకుంటున్నా కూడా జరుగుతున్న కథ వేరు, వాస్తవం వేరు. సో దేశీయ విదేశీయ పర్యటనలో అదానీ గ్రూప్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. కేంద్రం మాత్రం ఇది భారత కంపెనీలకు సాధారణ దౌత్య సహకారం అట. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. ఇది సాధారణ దౌత్య సహకారం మాత్రమే చెబుతోంది. హిండెన్బర్గ్ రిపోర్టు వెలువడిన తర్వాత ప్రత్యేక విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. సాక్షాత్ సుప్రీంకోర్టు సెబీని విచారణ చేయమని ఆదేశించింది. కోర్టు ప్రత్యేక సిట్ లేదా సిబిఐ దర్యాప్తును ఆదేశించలేదు. ఇది అదానికి చట్టపరంగా ఉపశమనం కలిగింది. ఇన్ని అవినీతి అక్రమాల ఆరోపణలు వచ్చినా కూడా ఆయన పైన సిట్ కానీ సిబిఐ దర్యాప్తు కానీ చేయకుండా సెబీని దర్యాప్తు చేయమని ఆదేశించింది. ఇంకా సెబీ దర్యాప్తు చేస్తే ఏ మాత్రం చేస్తుంది, ఎంత మేరకు చేస్తుంది, అది అదానికి ఒక పెద్ద ఉపశమనంలాగా మారిపోయింది. 2024 అమెరికా అధికారులు భారత సౌర విద్యుత్ ఒప్పందాలకు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ మనకు విక్టర్ ఓర్బాన్ ఎలాగైతే అతనికి స్వాన్ గరాంచీకి ఎలాగైతే మేలు చేశాడో ఇక్కడ కూడా అదానీకి అమెరికాలోన సౌర విద్యుత్ డీల్ వ్యాపారానికి సంబంధించి అవినీతి జరిగిందని అక్కడి అమెరికన్లే ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షం కాదండి, అక్కడి వాళ్ళే అమెరికన్లే ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి లంచాల ఆరోపణలు చేశారు. కానీ యథావిధిగా అదానీ గ్రూప్ దాన్ని ఖండించింది. 2026లో అమెరికా న్యాయశాఖ, వేరెవరో కాదు, అమెరికా న్యాయశాఖ క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఉన్నట్టుండి మళ్ళీ ఇన్ని కేసులు పెట్టినటువంటి అమెరికా ఎందుకు ఉన్నట్టుండి ఉపసంహరించుకుంది? ఈ ఉపసంహరణ వెనక ఎవరి ప్రచ్ఛన్న హస్తం ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ చర్చనీయంగా మారింది. విదేశీ కేసుల మాఫీ వెనక ఎన్డీఏ హస్తం ఏమైనా ఉందా అంటే ఉందనే చాలామంది అంటున్నారు. దీనికి ఇప్పటి వరకు ప్రత్యక్ష ఆధారాలు బయటికి రాలేకపోవచ్చు, కానీ ఒక వాదన అయితే బలంగా మనకు వినిపిస్తుంది. అమెరికా డిఓజీ మాత్రం తన నిర్ణయాన్ని చట్టపరమైన కారణాల వల్లే తీసుకున్నానని కోర్టుకు చెప్పింది. డిఓజీ కేసు విరమించాలన్న అభ్యర్థనపై ఫెడరల్ జడ్జి, అంటే ఒకవేళ మొట్టమొదట మేము కేసు వెనుక తీసుకుంటామంటే అక్కడ ఫెడరల్ కోర్టు చెప్పింది, ఎందుకు మీరు కేసు పెట్టారు, మళ్ళీ మీరే ఎందుకు వెనుక తీసుకుంటున్నారు, ఏంటి కారణం, ఏంటి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని సాక్షాత్ ఫెడరల్ కోర్టే విచారణ చేపట్టిందనమాట. ఫెడరల్ జడ్జి మొదట వివరణ కోరారు. కేసు ఉపసంహరణ ప్రక్రియ అమెరికా న్యాయ వ్యవస్థలోనే ప్రశ్నల్ని తలెత్తేలా చేశాయి. ఇక్కడ మళ్ళీ ఎల్ఐసి, ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అదానీ కంపెనీల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వెనుక కూడా కేంద్ర ఎన్డీఏ సర్కార్ హస్తం ఉంది అని ఖచ్చితంగా అందరూ అంటూ ఉన్నారు. ఇందులోనే వాస్తవాలు ఉంటాయి, లేకపోలేదు. ప్రభుత్వం మాత్రం అవి వాణిజ్య నిర్ణయాలని కొట్టిపడేస్తుంది. అబద్ధాలు చెప్పడానికి ఏముంది, చెప్పొచ్చు, అది మాకు సంబంధం లేదని. ఇప్పుడు మనం చూస్తాం కదా, కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ. మీరు అడిగి చూడండి అధికార పక్షాన్ని, ఏమండి మీరు ఇంత అన్యాయంగా మీరు హింసిస్తున్నారు, పోలీసులు కేసులపైన కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ఒకచోట బెయిల్ ఇస్తే ఇంకో చోట కేసు పెడుతున్నారు, అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందండి, ఇందులో మన ప్రమేయం ఏముంది అని ఈ నీతి వాక్యాలు మాట్లాడడానికి మాత్రం అధికార పక్షాలు ముందుంటాయన్నమాట. సో అనేక కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు అదానీ గ్రూపుకు వెళ్ళాయని ప్రతిపక్షాలు క్రోనీ క్యాపిటలిజం అని ఆరోపిస్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రోనీ క్యాపిటలిజం అని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అన్ని ప్రక్రియలకు టెండర్ నిబంధనల ప్రకారమే జరిగిందని కొట్టిపడేస్తోంది. అదానీ అంశం విస్తృత చర్చ, జేపీసీ కోసం ప్రతిపక్షాలు పలుమార్లు డిమాండ్ చేశాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకు
హంగేరీ ప్రభుత్వమే గుర్తుకొస్తుంది. గత హంగేరీ ప్రభుత్వం ఎలాంటి తప్పుటడుగులైతే వేసిందో అదే దావలోన ఇప్పుడు ఈ సర్కారు కూడా నడుస్తోందా? ఒకవేళ అదే నిజమైతే అక్కడ గత సర్కారుకు ఏ గతి పట్టిందో మనం చూసాం. ఏకంగా అధ్యక్షుడిని నిర్దాక్షిణ్యంగా తోసి అవతల పడేశారు. పార్లమెంటు రాజ్యాంగ సవరణ కూడా చేసి మరీ తోసేశారు. అలాంటప్పుడు ఇక్కడ మళ్ళీ రానున్న ఎన్నికల్లోన ఏం జరుగుతుందో అనేది ఖచ్చితంగా ఆసక్తికర అంశంగా మారిపోయింది. అదండి, హంగేరీ చెప్పిన పాఠం మనకు గుణపాఠంగా మారుతుందా? ఆ అనుభవం నుంచి మనం ఏమైనా మేల్కొంటామా? ఖచ్చితంగా మనం చూడాల్సింది. అదండి సమాచారం. దట్స్ ఆల్.